मैं नारायणा स्कूल चारमीनार ब्रांच के बहुत शुक्रिया अदा करती हूँ कि वो हमको इनवाइट करेंगे। हम करे हैं हम तेलंगाना साइंस फेयर एकेडमी को बिलोंग करते हैं। हमारी टीम को इनवाइट किए हैं जिसमें साइंटिस्ट, डॉक्टर्स सारे वॉलेंट्री सर्विस देते हैं और बच्चों के लिए साइंटिफिक टेम्परमेंट डेवलप करने के हम प्रोग्राम्स करते हैं और रिसर्च प्रोग्राम्स में बच्चों को इन्वॉल्व करते हैं। आज का जो प्रोग्राम था, बच्चों ने बहुत मेहनत की है, टीचर्स ने भी बहुत मेहनत की है। अब बस थोड़ा सा उसको साइंटिफिक रुझान की तरफ लेकर आइए, टीचर्स से मेरी रिक्वेस्ट है। थैंक यू अजरा मैम फॉर इनवाइटिंग मी एंड स्पेशल थैंक्स टू मैडम। एंड मैं फ्यूचर में आपके कोलैबोरेशन की उम्मीद करती हूँ। लड़कियों को कॉन्फिडेंट होना चाहिए और आज का जो जनरेशन है वो बहुत फास्ट हो गया है, तो यूज चैट जीपीटी, एआई, एवरीथिंग, बट इन ए प्रॉपर वे, सही डायरेक्शन में यूज करना है उसको। जिस तरीके से मिसयूज मत करना, अपने काम में यूज करिए, रिसर्च में यूज करिए, ये बहुत अच्छी चीजें हैं। और अपने पाँव पे एम्पावरमेंट इज वेरी इंपॉर्टेंट फॉर वुमेन, तो सपोर्ट होना चाहिए। वुमेन की भी जरूरी है, नेशन बिल्डिंग में वुमेन का हाथ बहुत इंपॉर्टेंट रहता है। और आप देख रहे हैं 3 वुमेन बैठे हैं बेंच पे। బ్రాంచ్ లో జాతీయ సైన్స్ డే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు అందరూ పిల్లలు ఏదో ఒక ఐటమ్ తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని, ఒక ప్రిన్సిపల్ తీసుకొని, ఒక సబ్జెక్ట్ తీసుకొని, స్పెషల్లీ సైన్సెస్లో వాళ్ళు ఒక గ్రూప్గా డివైడ్ చేసుకొని వాళ్ళ వర్క్ ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతో మెటీరియల్ వాళ్ళు గ్యాదర్ చేసుకుని, కొన్ని డిస్ప్లేలు అయితే కానీ, కొన్ని వర్కింగ్ మోడల్స్ అవుతాయి కానీ, కొన్ని డిపిక్షన్స్ అవుతాయి కానీ, కొన్ని బై షోకేజింగ్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా చెప్పి వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే క్లాస్ రూమ్లో వాళ్ళ నాలెడ్జ్ అక్వైర్ చేశారో దాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు. వాళ్ళ పొటెన్షియల్ ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు తీసుకుని వచ్చి వాళ్ళ మోడల్స్ కానీ, ఎగ్జిబిట్స్ కానీ, అంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఒక సబ్జెక్ట్లో ఉంది అన్నది ఈరోజు చక్కగా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా చార్మినార్ బ్రాంచ్లో పిల్లలు మ్యాక్సిమం ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ఫాస్టింగ్లో ఉన్నారు. అయినా ఈ 3-4 డేస్లో వాళ్ళ ఎనర్జీని వాళ్ళ వర్క్ పైన పెట్టి ఎంతో అద్భుతంగా, అంటే ఈరోజు మీరు చూసుకుంటే గెస్ట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనండి, లేకపోతే వాళ్ళు చేసిన వర్క్ని ఏమంటారు ముందుకు తీసుకెళ్ళడానికి, లేకపోతే వాళ్ళ నిజమైన టాలెంట్ని వాళ్ళు గుర్తించి వీళ్ళు ఏ ఫీల్డ్లో ముందుకెళ్తారు అని గైడ్ చేయడానికి కానివ్వండి. ఐఐఎం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ మేడం వచ్చారు, డిఆర్డిఎల్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు, మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ వచ్చారు, పీపుల్ తెలంగాణ సైన్స్ ఎగ్జిబిషన్ నుంచి పీపుల్ వచ్చారు. ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ విట్నెస్డ్ whatever the talent showcased by the students, every aspect. వచ్చిన గెస్ట్ కూడా మా అదృష్టానికి 5 hours ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ చైల్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్, వాళ్ళ డిస్ప్లే, వాళ్ళ ఎగ్జిబిట్, వాళ్ళ టాలెంట్ని ఎంత చక్కగా వాళ్ళు ఏమంటారు ఎంకరేజ్ చేశారు. అట్లాగే కొన్ని దగ్గర సలహాలు ఇచ్చారు, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది చెప్పారు. ఇంకొక ఏమంటారు వీటన్నింటికి అద్భుతంగా తోడైన విషయం అంటే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏహెచ్ఎస్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడారు. కొంత సైబర్ సెక్యూరిటీ, ఐటీ డిపార్ట్మెంట్లో, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిబిట్ని చూసి అక్కడ కూడా వాళ్ళు కొంత సైబర్ సెక్యూరిటీ విషయంలో, మిగతా విషయంలో పిల్లల్ని గైడ్ చేయడం జరిగింది. ఈరోజు నారాయణలో సైన్స్ డే ప్రతి ఒక్క బ్రాంచ్లో, ఈ బ్రాంచ్లో ఎట్లాగైతే జరుగుతుంది, ఈ జోన్లో ఎట్లాగైతే జరుగుతుంది, ప్రతి స్కూల్ ఆఫ్ నారాయణ ఈ సెలబ్రేటింగ్ దిస్ డే. సో ఒకే ఈవెంట్ అన్ని దగ్గర సైమల్టేనియస్ గా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరిగింది. We thank Narayana management, AGM sir, coordinators, R&D, of course the host principals, the entire crew to come out with such a good show in a very less span of time, and the show is really fabulous. Thanks to everyone, thanks to media people also, థ్యాంక్స్ టు పేరెంట్స్ ఎక్కువ ఇక్కడ తక్కువ టైంలో ఎన్ని మోడల్స్ పిల్లలు చేసుకురాగలిగారు, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి పంపించగలిగారు. వీ హోప్, వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.